నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ కుటుంబ సంక్షేమ కమిషన్ కార్యాలయం ముందు శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే నిరసన మరియు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి కడారి రాము పిలుపునిచ్చారు. వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేషనల్ హెల్త్ స్కీమ్ పరిధిలో పనిచేస్తున్న పలు విభాగాల క్యాడర్ మరియు సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎన్నిసార్లు విన్నవించిన అధికారులు పెడచెవిన పెట్టడం దారుణమని, గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము నిరసన మరియు సమ్మెకు వెళ్తున్నట్లు కడారి రాము తెలిపారు. వేములవాడలో ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రేపు 24వ తారీఖు జరగబోయే ధర్నా కార్యక్రమానికి విజయవంతం చేయాలని NHM స్కీమ్ వర్కర్లకు ఆల్ క్యాడర్కు తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చూసుకున్నట్టుంటే ఈ ఉద్యోగ సంఘాలకు ఎన్నో కోట్ల రూపాయల జీతాలు ఇస్తూ ఉన్నామని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు గత 3 నెలలుగా వారి ఒక జీతాలు ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే వాళ్లకు PRC జీతాలు 7 నెలల జీతాలు ఆగిపోయినటువంటి జీతాలను కూడా వెంటనే చెల్లించాలి. వాళ్ళ ఒక ఉద్యోగ సంఘాలు ఇలా ఎలక్షన్ వచ్చినాక కూడా ఎలక్షన్లలో ఉన్నత స్థాయిలో విధులు నిర్వహించి వాళ్ళు ఒక ఎలక్షన్లలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఇలా కానీ వాళ్ళ ఓటు వేసుకుందామంటే సమయం సరిపోకున్నా కూడా వాళ్ళు ఉద్యోగాలలో ఇలా పనిచేసి ప్రజలకు సేవలలో మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న NHM స్కీమ్ వర్కర్లకు వెంటనే వాళ్ళ జీతాలు చెల్లించాలి. అదేవిధంగా ఏరియాస్ జీతం కూడా PRC జీతం కూడా వెంటనే వాళ్ళకు ఆగిపోయినటువంటి PRC 7 నెలల PRC వెంటనే చెల్లించాలి. రేపు జరగబోయే ధర్నాకు అందరు కూడా NHM ఆల్ క్యాడర్ స్కీమ్ వర్కర్లు కూడా రేపు హైదరాబాద్లో జరిగే ధర్నా కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. AITC జిల్లా సెక్రటరీ.